హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్. మనం పాలిటీలో కేంద్ర ప్రభుత్వం అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము. ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ప్రధానమంత్రి అనే టాపిక్ గురించి నేర్చుకుందాము. అంతకంటే ముందు మనకి ఈ కేంద్ర ప్రభుత్వం అనేది మన భారత రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరచబడిందో మనం నేర్చుకోవాలి. మన భారత రాజ్యాంగంలో ఈ కేంద్ర ప్రభుత్వం గురించి ఏ భాగంలో పొందుపరిచారండి? 5వ భాగంలో పొందుపరిచారు. ఈ 5వ భాగం అనేది మనకి కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు కేంద్ర ప్రభుత్వం గురించి తెలియజేస్తాయి. పార్ట్ అనగానే మీరు 5వ భాగం అని గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్స్ అంటే ఆర్టికల్ 52 నుండి ఆర్టికల్ 151 వరకు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ గురించి నేర్చుకుందాము. మన భారత రాజ్యాంగంలో దేశాధినేత రాష్ట్రపతి అయినప్పటికీ అన్ని వాస్తవ అధికారాలు ఎవరికి ఉంటాయండి? ప్రధానమంత్రికి ఉంటాయి. వాస్తవ అధికారి ఎవరండి? ప్రధానమంత్రి గారు. మన భారతదేశంలో ఏ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉందండి? బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఏమని పిలుస్తారంటే వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటారు. ఏమని పిలుస్తారండి? వెస్ట్ మినిస్టర్ పద్ధతి అంటారు. ఈ వెస్ట్ మినిస్టర్ అనేది ఇంగ్లాండ్ లో ఒక ప్రాంతానికి గల పేరు. ఏంటండి? వెస్ట్ మినిస్టర్ అనేది ఏంటండి? ఒక ప్లేస్, ఒక ప్రాంతం. ఎక్కడంటిది? ఇంగ్లాండ్ లో ఒక ప్రాంతము. సో మన భారతదేశంలో ఏ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉందండి? బ్రిటిష్ తరహా పార్లమెంటరీ వ్యవస్థ అమల్లో ఉంది. మన భారత రాజ్యాంగం ప్రకారం దేశాధినేత ఎవరుంటారండి? రాష్ట్రపతి ఉంటారు. కానీ వాస్తవ అధికారాలన్నీ ఎవరి దగ్గర ఉంటాయండి? ప్రధానమంత్రి దగ్గర ఉండడం జరుగుతుంది. మన భారత రాజ్యాంగంలో ఈ ప్రధానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రకరణల గురించి మనం ఒక్కొక్కటిగా నేర్చుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ఎంత అండి? ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 1 ప్రకారం భారత రాష్ట్రపతికి, ఎవరికండి? భారత రాష్ట్రపతికి విధులను నిర్వర్తించడానికి సహాయపడేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రిమండలి ఉంటుంది. ఈ ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి తన విధులను నిర్వర్తిస్తాడు. సో ఎవరండి రాష్ట్రపతికి తన విధులను నిర్వర్తించడంలో సలహా ఇచ్చేది? ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రిమండలి. సో మన మౌలిక రాజ్యాంగంలో రాష్ట్రపతికి మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే తన విధులను నిర్వర్తించాలని అర్థం వచ్చేలా ఎక్కడా లేదు. ఏంటండి? మన భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చినప్పుడు రాష్ట్రపతి మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే విధులు నిర్వర్తించాలని ఎక్కడా పొందుపరచలేదు. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంత అండి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో ఈ ప్రకరణలో ఏం చేర్చారంటే షెల్ అనే పదాన్ని చేర్చారు. ఏం చేర్చారండి? షెల్ అనే పదాన్ని చేర్చారు. అలా చేర్చి ప్రధానమంత్రి అధ్యక్షతన గల మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే భారత రాష్ట్రపతి తన విధులను నిర్వర్తించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేశారండి? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976లో చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఏం చేశారంటే మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాల్ని పునఃపరిశీలనకు రాష్ట్రపతి పంపవచ్చు. ఇలా ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారండి? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా చేర్చారు. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి ఏముంటుందంటే రాష్ట్రపతి ఖచ్చితంగా మనకి మంత్రిమండలి ఏదైతే సలహాలు ఇస్తుందో వాటిని ఆమోదించాల్సి ఉంటుంది. అయితే దీనిని 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారంటే పునఃపరిశీలనకు పంపవచ్చు అని చేశారు. అయితే రెండవసారి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదించి పంపిస్తే అప్పుడు రాష్ట్రపతి ఖచ్చితంగా ఆమోదించాల్సి ఉంటుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. సో మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మంత్రిమండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్రపతి పునఃపరిశీలనకు పంపించే అవకాశాన్ని కల్పించారండి? 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా ఈ అవకాశాన్ని కల్పించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందో చూద్దాము. రాష్ట్రపతికి మంత్రిమండలి ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. ఏంటండి? రాష్ట్రపతికి మంత్రిమండలి ఇచ్చే సలహాను ఏ న్యాయస్థానాల్లో
ప్రశ్నించడానికి వీల్లేదు. ఏ ప్రకరణ తెలియజేస్తుందండి? ఆర్టికల్ 74 సబ్ క్లాస్ 2 తెలియజేస్తుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందో చూద్దాం. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమిస్తాడు. అదేవిధంగా ప్రధానమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A ఏం తెలియజేస్తుందో చూద్దాము. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి సంఖ్య అనేది ఏంటంటే, ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి సంఖ్య అనేది 15% మించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ప్రీవియస్ గా చాలా సార్లు అడిగారు, రాబోయే ఎగ్జామ్స్ లో కూడా అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎంత శాతాన్ని మించరాదండి? 15% కంటే ఎక్కువగా ఉండరాదు. ప్రధానమంత్రితో సహా కేంద్ర మంత్రిమండలి సంఖ్య ఎంతకంటే ఎక్కువ ఉండరాదు? 15% కంటే ఎక్కువగా ఉండరాదు. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1B ఏం తెలియజేస్తుందో చూద్దాము. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం, దేని ప్రకారం అండి? పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక సభ్యుడు అనర్హుడుగా ప్రకటించబడితే అతన్ని మంత్రిగా నియమించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి అన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి ఒక వీడియోని చేయడం జరిగింది. ఎవరైనా చూడకుంటే అక్కడ మీరు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించి అన్ని అంశాలను నేర్చుకోవచ్చు. అయితే మనకు ఈ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1A అండ్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 1Bలను ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చారంటే 91వ రాజ్యాంగ సవరణ చట్టం. ఏ రాజ్యాంగ సవరణ చట్టం అండి? 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా చేర్చడం జరిగింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, నంబర్ గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మంత్రిమండలి ఎంతకు మించరాదు? 15% మించరాదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా చేర్చడం జరిగింది. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందో చూద్దాము. దీని ప్రకారం ప్రధానమంత్రి అండ్ మంత్రిమండలి కేవలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవుల్లో ఉంటారు. ఏంటండి? ప్రధానమంత్రి అండ్ మంత్రిమండలి కేవలం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో ఉంటారు. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 ఏం తెలియజేస్తుందో చూద్దాం. మంత్రులందరూ సంయుక్తంగా లోక్సభకు బాధ్యత వహించాలి. ఎవరికి బాధ్యత వహించాలండి? లోక్సభకు బాధ్యత వహించాలి సంయుక్తంగా. అయితే ప్రధానమంత్రి అండ్ కేంద్ర మంత్రిమండలి వ్యక్తిగతంగా ఎవరికి బాధ్యత వహించాలండి? రాష్ట్రపతికి బాధ్యత వహించాలి. ఎందుకంటే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే వీళ్ళు పదవుల్లో కొనసాగుతారు. కాబట్టి వ్యక్తిగతంగానేమో రాష్ట్రపతికి బాధ్యత వహించాలి, అదే సంయుక్తంగా అయితే లోక్సభకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటి స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 5 ఏం తెలియజేస్తుందో చూద్దాము. మంత్రులుగా నియమించబడిన వారు పార్లమెంట్ లో వారికి మంత్రులుగా నియమించబడే సమయానికి సభ్యత్వం లేకపోయినా కానీ వారు మంత్రులుగా నియమించబడవచ్చు. అయితే 6 నెలల్లోపు, ఎన్ని నెలల్లోపు అండి? 6 నెలల్లోపు వారు పార్లమెంట్ సభ్యుడై ఎన్నిక కావాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. వారిని మంత్రిగా నియమించే సమయంలో వారు పార్లమెంట్ సభ్యులు కానవసరం లేదు. సభ్యత్వం పార్లమెంట్ సభ్యులు కాకపోయినా వారికి మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. కానీ 6 నెలల్లోగా వారు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికై ఉండాలి, లేనిచో ఆ మంత్రి పదవి రద్దవుతుంది. అయితే ఈ ప్రధానమంత్రి నియామకం గురించి మనం చూద్దామండి. మన భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి నియామకంకు సంబంధించి ప్రత్యేకంగా ఎక్కడ పొందుపరచలేదు. సాధారణంగా ప్రధానమంత్రి నియామకం ఎలా జరుగుతుందంటే లోక్సభకు జరిగే ఎన్నికల్లో, ఎన్నికలండి లోక్సభకు జరిగే ఎన్నికల్లో మెజారిటీ సాధించినటువంటి రాజకీయ పార్టీ యొక్క నాయకుడు ఎవరైతే ఉంటారో సాధారణంగా ఆ రాజకీయ పార్టీ నాయకుడిని రాష్ట్రపతి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించడం జరుగుతుంది. సో ఎవరు ఎన్నికైతారంటే ప్రధానమంత్రిగా రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో, మెజారిటీ సాధించినటువంటి రాజకీయ పార్టీ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన నాయకుడు ప్రధానిగా నియమించబడతాడు. సో భారత రాజ్యాంగంలో ప్రధానమంత్రి నియామకం సంబంధించి ఏదైనా ఉందా? ప్రత్యేకంగా ఎక్కడ పొందుపరచలేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అయితే ప్రధానమంత్రి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? సాధారణంగా అయితే లోక్సభ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? లోక్సభ టెన్యూర్ 5 సంవత్సరాలు ఉంటుంది. సో ప్రధానమంత్రి పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. అయితే లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే పదవిలో కొనసాగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 సంవత్సరాలు ఉన్నప్పటికీ లోక్సభ విశ్వాసం ఎన్ని రోజులుంటే అన్ని రోజులు మాత్రమే పదవిలో కొనసాగుతారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏదైతే ఉంటుందో, ప్రభుత్వం చేసే పనులు ఏవైతే ఉంటాయో ఆ సమాచారం అంతా కూడా రాష్ట్రపతికి తెలియజేసే బాధ్యత ఎవరికి ఉంటుందండి? ప్రధానమంత్రికి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఏంటండి? ఆర్టికల్ 78. అదేవిధంగా
కేంద్ర మంత్రి మండలి తీసుకునే నిర్ణయాలను కూడా మనం భారత రాష్ట్రపతికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ బాధ్యత ఎవరిదండి? భారత ప్రధాన మంత్రిది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఎంత అండి? ఆర్టికల్ 78 సబ్ క్లాస్ ఏ దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి మంత్రి మండలి ఎంపికలో అంతిమ నిర్ణయం ఎవరికి ఉంటుందండి? భారత ప్రధానమంత్రికి ఉంటుంది. ఎవరిని మంత్రిగా నియమించాలి అనేది పూర్తిగా ప్రధానమంత్రి యొక్క అంతిమ నిర్ణయం మాత్రమే. అలాగే మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలో కూడా ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. సో మంత్రి మండలి ఏదైతే ఉంటుందో, కేంద్ర మంత్రి మండలి ఏదైతే ఉంటుందో, ఆ మంత్రి మండలికి ఎవరు అధ్యక్షత వహిస్తారండి? ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. తమ విధులను సక్రమంగా నిర్వర్తించిన మంత్రులను తొలగించాలని రాష్ట్రపతికి వారి పేర్లను సూచించేది కూడా భారత ప్రధానమంత్రి గారు. ప్రధానమంత్రి సూచనల మేరకు రాష్ట్రపతి వారిని పదవి నుండి తొలగించడం జరుగుతుంది. అలాగే ప్రధానమంత్రి ఏ సభ సభ్యుడైతే ఆ సభకి అధ్యక్షత వహిస్తాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకవేళ ప్రధానమంత్రి లోక్సభ సభ్యుడైతే లోక్సభ నాయకుడిగా వ్యవహరిస్తాడు. అదే రాజ్యసభ సభ్యుడైతే రాజ్యసభ నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది. సో మంత్రి మండలి ఎంపికలో పూర్తి అధికారం ఎవరికి ఉంటుందండి? ప్రధానమంత్రికి ఉంటుంది. అలాగే ప్రధానమంత్రి క్యాబినెట్ లో ముఖ్య కమిటీలు అయినటువంటి కొన్ని కమిటీలకి అధ్యక్షత వహిస్తాడు. ఆ కమిటీలు ఏంటో మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అవేంటంటే రాజకీయ వ్యవహారాల కమిటీ. ఏంటండి? రాజకీయ వ్యవహారాల కమిటీ. ఈ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు? భారత ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. అదేవిధంగా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ. ఏంటండి? అంతర్జాతీయ వ్యవహారాల కమిటీ. దీనికి కూడా భారత రాష్ట్రపతి, భారత ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ నియామకాల కమిటీ. ఈ కమిటీకి కూడా ఎవరు అధ్యక్షత వహిస్తారు? భారత ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. అలాగే ప్రధానమంత్రి చైర్మన్ గా వ్యవహరించే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, అవేంటో చూద్దాం. నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ఎవరుంటారండి? భారత ప్రధానమంత్రి గారు ఉంటారు. అదేవిధంగా జాతీయ అభివృద్ధి మండలి అండ్ దాంతో పాటుగా జాతీయ సమగ్రత మండలి, అంతర్రాష్ట్ర మండలి, జాతీయ భద్రతా మండలి, విపత్తు నిర్వహణ మండలి, వీటికి ప్రధానమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఎవరు చైర్మన్ గా ఉంటారండి? ప్రధానమంత్రి గారు చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నీతి ఆయోగ్ కి, జాతీయ అభివృద్ధి మండలికి, జాతీయ సమగ్రత మండలికి, అంతర్రాష్ట్ర మండలికి, జాతీయ భద్రతా మండలికి, విపత్తు నిర్వహణ మండలికి భారత ప్రధానమంత్రి గారు చైర్మన్ గా వ్యవహరిస్తారు. సో రాజకీయ వ్యవహారాల కమిటీకి, అదేవిధంగా అంతర్జాతీయ వ్యవహారాల కమిటీకి, అదేవిధంగా నియామకాల కమిటీ, అపాయింట్మెంట్స్ కమిటీకి ఎవరు అధ్యక్షత వహిస్తారండి? భారత ప్రధానమంత్రి గారు అధ్యక్షత వహిస్తారు. అయితే ప్రధానమంత్రి పదవి కోల్పోయే సందర్భాలు చూద్దాము. మనకి ప్రధానమంత్రి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలని చెప్పానండి? 5 సంవత్సరాలని చెప్పాను. లోక్సభ విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఉంటారని చెప్పారు కదా. అయితే పదవి కోల్పోయే సందర్భాలు చూద్దాము. లోక్సభలో మంత్రిమండలిపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం ఏదైతే ఉంటుందో, అవిశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రతిపాదిస్తారండి? ఎవరు ప్రవేశపెడతారు? ప్రతిపక్షాలు ప్రవేశపెడతాం జరుగుతుంది. ఈ అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టే ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గిందనుకోండి, ప్రధానమంత్రి అధ్యక్షతన గల కేంద్ర మంత్రిమండలి రాజీనామా చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ప్రధానమంత్రి అధికారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది, ప్రధానమంత్రి పదవిని కోల్పోతాడు. అదేవిధంగా విశ్వాస తీర్మానం ఏదైతే ప్రవేశపెడతారో ఆ విశ్వాస తీర్మానానికి మెజారిటీ రానప్పుడు కూడా మనకి ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారండి? ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఆ ప్రభుత్వమే తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. మనకి అవిశ్వాస తీర్మానం అంటే ఆపోజిషన్ పార్టీస్ ఏవైతే ఉంటాయో, ప్రతిపక్షాలు ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే విశ్వాస తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెడతారండి? ప్రభుత్వంలో ఉన్నవారే ప్రవేశపెడతారు, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క మెజారిటీ నిరూపించుకోవడానికి. సో ఈ విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు మెజారిటీ రాకపోతే కూడా ప్రధానమంత్రి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లోక్సభ ద్రవ్య బిల్లు ఏదైతే ఉంటుందో ఆ ద్రవ్య బిల్లును తిరస్కరించినట్లయితే ఆ సందర్భంలో కూడా మనకి ప్రధానమంత్రి పదవిని కోల్పోతాడు. బడ్జెట్ పై విధించినటువంటి కోత తీర్మానం నెగ్గినా కానీ భారత ప్రధానమంత్రి గారు పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రపతి ప్రసంగం ఏదైతే ఉంటుందో, రాష్ట్రపతి యొక్క ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చెప్తారు కదా, ఈ ధన్యవాద తీర్మానం వీగిపోయినా కానీ మనకి ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఏంటంటే రాష్ట్రపతి ప్రసంగం యొక్క ధన్యవాద తీర్మానం వీగిపోయిన సమయంలో కూడా ప్రధానమంత్రి తన పదవిని కోల్పోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. వీటిని మనకి స్టేట్మెంట్స్ లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా అండి? ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మనం
కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మిగిలినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. సో మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుకేటర్స్.